శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 11వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు 10 రోజుల పాటు ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా అద్భుతంగా అనుకూలించడానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ పరిహారాలు చేసుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఆగస్టు 11 నుంచి ఆగస్టు 20 మధ్యలో ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో రవి 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 4వ సంచారం, తర్వాత 4 రోజులు 5వ సంచారం. ఈ 2 సంచారాలు కూడా సూర్యుడికి వ్యతిరేకమే. అంటే సూర్యుడి బలం మేషరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో లేదు. సూర్యుడు ప్రమోషన్లు ఇస్తాడు, రాజకీయాల్లో పదవులు ఇస్తాడు, తండ్రి తరపు బంధువులతో ప్రయోజనాలు ఇస్తాడు. కాబట్టి ఆ సూర్యుడి బలం లేకపోవటం వల్ల ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి. కాబట్టి బాస్తో, కొలీగ్స్తో జాగ్రత్తగా మేషరాశి వాళ్ళు వ్యవహరించాలి. రాజకీయాల్లో ఆలోచించి అడుగులు వేయాలి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. రవి బలం పెరగాలంటే ఒకసారి గోధుమలు దానం ఇచ్చుకోవటం కానీ, నానబెట్టిన గోధుమలు గోమాతకు తినిపించటం కానీ చేయాలి. అలాగే సూర్యుడి అనుగ్రహం కోసం ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం చదవటం లేదా వినటం చేయాలి. ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః మంత్రం 12 సార్లు చదువుకోవాలి. అప్పుడు రవి బలం పెరుగుతుంది, ఆఫీస్ టెన్షన్స్ తగ్గుతాయి, పాలిటిక్స్లో బాగుంటుంది, అగ్రికల్చర్లో బాగుంటుంది, తండ్రి వైపు బంధువుల వల్ల వచ్చే ట్రబుల్స్ నుంచి కూడా బయటపడచ్చు. బుధుడు మేషరాశి వాళ్ళకి 10 రోజుల్లో 4వ స్థానంలో ఫేవరబుల్గా ఉన్నాడు. బుధుడు బాగున్నాడంటే విద్యార్థులకు బాగుంటుంది. మేషరాశి విద్యార్థులు మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. అలాగే నిరుద్యోగులకు కూడా బాగుంటుంది. నిరుద్యోగులకి మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు బాగుంటుంది. వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. నిరుద్యోగులకి, ఉద్యోగులకు, వ్యాపారస్తులకి అందరికీ కూడా మనం ఫలితాలు చూసుకుంటే ఉద్యోగులకు కొంచెం టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే రవి బలం లేదు కాబట్టి. కానీ నిరుద్యోగులకు జాబ్ రావడానికి మాత్రం బుధుడి బలం బాగుంది కాబట్టి మంచి జాబ్ వస్తుంది. విద్యార్థులు, వ్యాపారస్తులకి బుధుడు బాగున్నాడు కాబట్టి అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు. ఈ 10 రోజుల్లో కూడా మేషరాశి వాళ్ళకి 3వ స్థానంలో కుజుడు ఫేవరబుల్గా ఉంటాడు. కుజుడు బాగున్నాడంటే బ్రదర్స్తో రిలేషన్ బాగుంటుంది. ఇంతకుముందు ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ ఫేవరబుల్గా మారిపోతారు. ల్యాండ్లు కానీ, ప్రాపర్టీస్ కానీ ఏమైనా సేల్ చేయాలంటే బలం ఉంది. అలాగే కొనుక్కోవడానికి కూడా బలం ఉంది. హౌసెస్, ల్యాండ్స్, అపార్ట్మెంట్స్ ఏవైనా సరే కొనుక్కోవడానికి కూడా బలం ఉంది. రియల్ ఎస్టేట్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. అప్పులు క్లియర్ చేస్తారు. బ్యాంక్ లోన్లు ఏమైనా కావాలంటే మేషరాశి వాళ్ళకి అవి శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రయోజనాలన్నీ కూడా 3వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మేషరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే శుక్రుడు మేషరాశి వాళ్ళకి 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 6వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు మనీ ఎక్స్పెండిచర్ బాగా ఉంటుంది. అంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మెయిన్గా మనీ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎంత డబ్బులు వచ్చినా సరే డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి కాబట్టి సేవింగ్స్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మాత్రం కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ వ్యాపారాల్లో లాభాల కంటే కూడా మీకు ఖర్చు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈ 10 రోజుల్లో జాగ్రత్తగా మనీ హ్యాండిల్ చేసుకోవటం మంచిది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా మాట్లాడుకునేటప్పుడు శుక్రుడి బలం లేదు కాబట్టి కొంచెం ఆలోచించుకొని మాట్లాడే ప్రయత్నం చేయాలి. కాబట్టి శుక్రుడి బలాన్ని పెంచుకోవటానికి శుక్రుడికి ప్రియమైనవి బొబ్బర్లు కాబట్టి ఒకసారి బొబ్బర్లు, అలసందలు పంతులు గారికి దానం ఇవ్వాలి. లేదా నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించాలి. అప్పుడు శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడికి లలిత అమ్మవారు అధిష్టాన దైవం కాబట్టి లలిత అమ్మవారిని దేవాలయంలో దర్శనం చేసుకోవటం లేదా శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామ స్తోత్రం వినటం ద్వారా శుక్రుడి బలం పెంచుకోవచ్చు. కాబట్టి ఈ 10 రోజుల్లో ఆగస్టు 11 నుంచి ఆగస్టు 20 మధ్యలో మేషరాశి వాళ్ళకి బుధుడు ఎక్సలెంట్గా ఉన్నాడు, కుజుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. రవి, శుక్రుడు ఈ 2 గ్రహాల బలం లేదు కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే
10 రోజుల్లో కూడా మేషరాశి వాళ్ళు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఎందుకంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్న మాసం కాబట్టి శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఇష్టం. శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం. ఈ మాసంలో ఎవరైనా సరే పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని ఆవు పాలతో అభిషేకం చేస్తూ రోజు శ్రీ సూక్తం చదివితే శ్రావణ మాసం పూర్తయ్యేసరికి కాలి అందెలు గల్లు గల్లుమని మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. ఈ విషయాన్ని అనేక పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. రోజు శ్రీ సూక్తం చాంటింగ్ పెట్టుకుని ఆవు పాలతో అభిషేకం చేయండి. అద్భుతంగా ధనలాభాన్ని పొందండి. అలాగే శ్రావణ మాసం అంటే కేవలం లక్ష్మీదేవికే కాదు, విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టమైన మాసం. ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజించే వాళ్ళు అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణులు ఎవరిని పూజించినా సరే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఎందుకంటే విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతిస్తే భూములకు సంబంధించిన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాల్లో లాభం వస్తుంది. అలాగే తీపి పదార్థాల్లో కూడా కొద్దిగా పచ్చకర్పూరం కలిపి విష్ణుమూర్తికి నైవేద్యం పెడితే పనులు తొందరగా పూర్తవుతాయి. అలాగే విష్ణుమూర్తికి మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలంటే ఇష్టం. వీటిని శాల పుష్పాలు అంటారు. కాబట్టి శ్రావణ మాసంలో సాధ్యమైనంత వరకు బయట కొన్న పుష్పాల కంటే కూడా మీ గార్డెన్లో మొక్కలకు పూసినటువంటి పుష్పాలతో పూజ చేస్తే విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు. లక్ష్మీనారాయణులకు మాత్రమే కాదు, శివుడికి కూడా శ్రావణ మాసం చాలా ఇష్టం. స్వయంగా శివుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుల వారితో నాకు శ్రావణ మాసం అంటే 12 నెలల్లో చాలా ఇష్టం అని చెప్పాడు. అందుకే ఈ మాసంలో శివ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఓం భవాయ జలమూర్తయే నమః ఈ మంత్రం చదువుకుంటూ రుద్రాభిషేకం చేయండి. స్ఫటిక శివలింగం కానీ పాదరస శివలింగం కానీ మీ ఇంట్లో ఏదున్నా సరే, నర్మదా బాణలింగం ఉన్నా, ఏ లోహంతో తయారు చేసిన శివలింగం ఉన్నా ఓం భవాయ జలమూర్తయే నమః మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం చేస్తే శివానుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో సర్పారాధనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే నాగ చతుర్థి, నాగ పంచమి అనే పేర్లతో సర్పాలను పూజిస్తాం. సర్పాలను పూజిస్తే కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాల నుంచి తొందరగా బయటపడచ్చు. సర్ప పూజలు శ్రావణ మాసంలో పుట్టల దగ్గరకు వెళ్ళి, జంటనాగుల దగ్గరకు వెళ్ళి చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే ఈ శ్రావణ మాసంలో శుక్లపక్ష చతుర్థి గాని పంచమి గాని అంటే నాగ చతుర్థి, నాగ పంచమి రోజుల్లో అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్తరాష్ట్ర, తక్షక, కాళీయ అనే 9 నాగదేవతల పేర్లు చెప్పుకోండి. అసలు ఈ శ్రావణ మాసంలో రోజు కూడా ఈ 9 నాగదేవతల పేర్లు చెప్పుకున్నా కూడా జాతకంలో ఉన్న సర్పదోషాల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు, అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శ్రావణ మాసానికి ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి ప్రత్యేకత ఏంటంటే శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి హయగ్రీవ జయంతి. ఆ రోజు ఎవరైనా సరే హయగ్రీవుడి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేస్తే తొందరగా హయగ్రీవుడి అనుగ్రహం కలిగి జ్ఞాన ప్రాప్తి చేకూరుతుంది. ఆ రోజు ఎవరైనా సరే ఒక అద్భుతమైన మంత్రం చదవండి. శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః. ఇది శ్రావణ పౌర్ణమి రోజు వీలైనన్ని సార్లు చదవండి. హయగ్రీవుడి అనుగ్రహం వల్ల సంపదలు వస్తాయి, విద్యాభివృద్ధి చేకూరుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి లభించాలంటే శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడి ఫోటోకి యాలకుల దండను సమర్పించండి. యాలకులు కొన్ని దండలాగా చేసి ఆ యాలకుల దండ సమర్పించండి. శ్రావణ మాసంలో ఎవరైనా సరే లక్ష్మీ కటాక్షం కలగాలంటే కొన్ని నియమాలు పాటించాలి. తొలి సంధ్యలో, మలి సంధ్యలో నిద్రపోకూడదు. శ్రావణ మాసంలో సూర్యోదయ, సూర్యాస్తమయాల్లో నిద్రపోకండి. అలాగే శ్రావణ మాసంలో మీ ఇంట్లో పళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కుళ్ళిపోకుండా చూసుకోండి. ఏ ఇంట్లో అయితే పళ్ళు కుళ్ళిపోతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. అలాగే రాత్రిపూట సింకు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఎంగిలి గిన్నెలు, ఎంగిలి పళ్ళాలు సింకులో ఉంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో మాత్రం ఇలా జరగకుండా జాగ్రత్త పడండి. శ్రావణ మాసంలో స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో జుట్టు విరబోసుకొని తిరగకండి. మామూలుగా కూడా స్త్రీలు జుట్టు విరబోసుకోకూడదు. శ్రావణ మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు. అలా తిరిగితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూల దానం ఇస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మాసం శ్రావణ మాసం.
అందుకే వెంకటేశ్వర పిండి దీపాలు వెలిగించుకుంటే మంచిది. బియ్య పిండి, బెల్లం తురుము, ఆవు పాలు వీటన్నిటితో చలిమిడి దీపాలు, పిండి దీపాలని ఆడవాళ్ళు తయారు చేసి వెలిగిస్తూ ఉంటారు. ఆ పిండి దీపాలు శ్రావణ శనివారం రోజు పూజ గదిలో వెలిగించుకుంటే వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ధన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి శ్రావణ శనివారాలు వెంకటేశ్వర పిండి దీపాలు వెలిగించుకోండి. 7 శనివారాల వ్రతం చేయాలనుకునే వాళ్ళు శ్రావణ మాసంలో వచ్చే మొదటి శనివారం నుంచి ప్రారంభించి 7 శనివారాల వ్రతం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే షోడశ సోమవార వ్రతం అని కూడా ఉంది. 16 సోమవారాల వ్రతం, శివుణ్ణి ప్రత్యేకంగా పూజించే వ్రతం. ఆ 16 సోమవారాల వ్రతం కూడా శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారం నుంచి ప్రారంభిస్తే అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుంది. కాబట్టి పర్వదినాల సమాహారమే శ్రావణ మాసము. శ్రావణ మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. స్త్రీలను గౌరవించండి. ఆడవాళ్ళు ఇంట్లో ఏడిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. స్త్రీ ఏ ఇంట్లో అయితే కన్నీరు పెడుతుందో ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. కాబట్టి శ్రావణ మాసంలో సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళ కంటి నుంచి కన్నీటి బొట్లు రాకుండా చూసుకోండి. ఆడవాళ్ళు నవ్వుతూ ఉండేలా చూసుకోండి. అప్పుడు ఆ ఇంట్లో అష్టలక్ష్ముల ఆనంద తాండవం జరుగుతుంది. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా, దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి కలిగే ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.